ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 6వ వార్డులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్లు ఇద్దరికి, కౌన్సిలర్లకు, వార్డు కౌన్సిలర్ రహమత్ గారికి, అధ్యక్షులు గుత్తా శని గారికి, నాయకులకు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, 6వ వార్డు నుండి విచ్చేసినటువంటి ఇన్ఛార్జీలకు, ప్రతి ఒక్కరికి 6వ వార్డు నుండి విచ్చేసిన ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 6వ వార్డు నుండి సమస్యల పరిష్కారం మీద అర్జీలు తీసుకురావడం జరిగింది. ఎక్కువగా ఇంటి స్థలాలు కావాలి, ఇల్లు కావాలి, మాకు ఆన్లైన్లో ఉన్నాయి కానీ మాకు ఇల్లు చూపించట్లేదు, ఇల్లు ఇవ్వట్లేదు, పెన్షన్లు వాటి మీదే వచ్చాయి, ఎక్కువగా అవే వచ్చున్నాయి. అవైతే పింఛన్ అర్హులై ఉన్నవారికి తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇంటి స్థలాలు, ఇల్లులు కూడా అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి, కాస్త టైం పడుతుంది. ఇవి మాత్రం మీరు ఇచ్చిన ఈరోజు 6వ వార్డులో ఇచ్చిన ప్రతి అర్జీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ వెళ్తుంది, మీకు ఫోన్ చేసి అడుగుతారు. అర్హులై ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే మేడం గారు ప్రజల వద్దకు మీరే వెళ్ళి ప్రజల యొక్క సమస్యను తెలుసుకొని పరిష్కరించమని చెప్పడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి వార్డుకి వెళ్ళి మీరే ప్రజల్ని కనుక్కొని సమస్యలు అయితే మీరు చెప్పిన వెంటనే చేయగలిగినవి ఉన్నాయి, చేసేస్తాము. ఇంటి స్థలాలు, ఇల్లు, పెన్షన్లు అనేవి కాస్త లేట్ అవుతుంది. అర్హులైన వారికి తప్పకుండా సమస్య పరిష్కారం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకేదైనా సమస్యలు ఉంటే చెప్పండి. ఏదైనా ఉన్నా కూడా సచివాలయం సిబ్బంది ఇంకేమైనా ఉన్నా కూడా సచివాలయంకి వెళ్ళి వాళ్ళని అడిగితే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం దొరుకుతుంది, అందుబాటులో ఉంటారు. వాటర్ కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, ఆ సమస్య అయితే మున్సిపల్ ఆఫీస్కి రండి, లేదా మీ వార్డు కౌన్సిలర్తో చెప్పండి, మీ వార్డులో ఉన్నటువంటి నాయకులతో చెప్పండి. ఏ సమస్య ఉన్నా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మాకు చెప్తారు, వెంటనే మేము పరిష్కరిస్తాము. ఈరోజు 6వ వార్డులో ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ముందుగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ప్రజలకు, నాయకులకు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు సూచనల మేరకు మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి చర్చిలు మొత్తం 25 చర్చిలు ఉన్నాయి. చర్చిలన్నింటికి ఒక్కొక్క చర్చికి 4 కిలోల చొప్పున ఒక కేక్ పంపించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా హ్యాపీగా కేక్ కటింగ్ చేసుకొని క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. మనకు కొన్ని అర్జీలు వచ్చున్నాయి, అర్జీలన్నీ స్వీకరించాము. వీటిని ప్రధానంగా ఎప్పటికప్పుడు ఏ సమస్యని ఎప్పుడు పరిష్కరించాలో అప్పుడే పరిష్కరించుకుంటూ వెళ్ళిపోతాం ముందుకి. అదేవిధంగా వాటిని అప్పటికప్పుడు పరిష్కరిస్తూ వస్తున్నాము. ఈ వార్డులో
ఉన్నటువంటి నాయకులు చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి దాదాపు మున్సిపల్ ఆఫీస్కైనా వెళ్తారు, నా దగ్గరికైనా వస్తారు, చైర్పర్సన్ దగ్గరికైనా వెళ్తారు, అందులో వైస్ చైర్మన్ కాడికైనా వెళ్తారు, కౌన్సిలర్ దగ్గరికైనా వెళ్తారు. కాబట్టి అప్పటికప్పుడే వాళ్ళే దగ్గరుండి పరిష్కరించేయడానికి మార్గం ఎదుగుతారు. కాబట్టి ఎవరు కూడా మాకేం పని కాలేదనే టెన్షన్ ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ ప్రధాన సమస్యని ఆ రోజు చాలాసార్లు మేము సందర్శించున్నాము. ఈ అమృత కార్యక్రమంలో పైపులు వేయడానికి కోసం రోడ్లు పగలగొట్టి వాటిని కొద్దిగా పెండింగ్ పెట్టున్నారు. పోయినసారి వాళ్ళ ఆఫీసర్ని కలిసి వచ్చాము, ఆయన ఎప్పటికప్పుడు చేస్తానన్నాడు. ఇంకా కొద్దిగా అక్కడెక్కడ ఉన్నాయి, వాటిని కూడా పాపం పిల్లలు సైకిల్ మీద పోయేటప్పుడు వాటిలో పడుతున్నారు. కాబట్టి వాటిని కూడా తొందరలోనే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి వార్డు నాయకులు తీసుకొని పోయి ఈ వార్డులో ఉన్నటువంటి ఈ సమస్యని, ఆ రోడ్లు డ్యామేజ్ అయినటువంటి రోడ్లు తొందరగా ఫిల్ చేయమని చెప్పి ప్రయత్నం చేస్తాము. కాబట్టి అదొకటి. అదేవిధంగా ఇక్కడ చాలా సార్లు మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పర్వీన్ మేడం వాళ్ళందరూ కలిసి మాట్లాడినప్పుడు ఇక్కడ రేషను రోడ్డు దాటుకొని పోలేకున్నామనే విషయాన్ని అడిగి ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఒక స్టాక్ పాయింట్ పెట్టాలని ఆ రోజు మేడం గారు కూడా ఎంఆర్ఓ గారికి ఆదేశించున్నారు. ఈ ప్లేస్లోనే, ఈ రూమ్లోనే పెట్టాలని ఒకరోజు విజిట్ చేసి చెప్పినాము, చేసాము కూడాను. తొందరలో రేపు నెల నుంచి అయినా ఖచ్చితంగా, ఇప్పుడే ఎంఆర్ఓ గారితో కూడా చెప్పేసి వచ్చాను, ఖచ్చితంగా ఆయన రేపు నెల నుంచి మన వార్డు డీలర్తో మాట్లాడి ఖచ్చితంగా పెట్టిస్తాను సార్ అన్నాడు. కాబట్టి ఈ సమస్య మీకు దూరం వెళ్లకుండా, రోడ్డు దాటి అవతలకి వెళ్లకుండా ఆ డీలర్ షాప్ను కూడా ఇక్కడికే తీసుకొచ్చేదానికి రేపు నెల నుంచి ఖచ్చితంగా పెట్టించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా కొద్దిగా అవతల ఓ వీధిలో కొద్దిగా డ్యామేజ్ అయ్యింది రోడ్డు, ఎంతో ఒక 5 మీటర్లు 10 మీటర్లు, అది కూడా ఆ రోడ్డుకి కలిపేస్తే బాగుంటుంది. అది కూడా ఇచ్చున్నారు అర్జీలోనే. అది కూడా ఖచ్చితంగా తొందరలోనే పూర్తి చేస్తాము ఎమ్మెల్యే గారి సహకారంతో. తర్వాత ఇంకోటి ఏంటంటే కరెంటు స్తంభాలు, ఆ కాలువ అంచులో ఉన్నటువంటి కరెంటు స్తంభాలు ఇళ్ల పైకి వచ్చున్నాయి. అవి కొంతమంది అంతకుముందే తెలియపరుచున్నారు. కాబట్టి వాటిని కూడా రేపు ఏడీ గారితో మాట్లాడి అది పనిగా లైన్ ఇన్స్పెక్టర్ తీసుకొని వచ్చి ఆ స్తంభాలను కూడా మార్చేదానికి ప్రయత్నం చేస్తాము. వీటి తాలూకా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఇవి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాము. హౌసెస్ అయితేనేమి, ఇంటి స్థలాలు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఇవి పెన్షన్ కార్డులు అయితేనే రిలీజ్ చేసినప్పుడు వార్డులో ఉన్నటువంటి నాయకులు దగ్గరుండి మీ అన్ని అప్లికేషన్ని, ఇంకా ఎవరైనా ఉన్నా పెండింగ్, మీరు మళ్ళీ ఇక్కడ ఉన్న నాయకులకి అందజేసినా కానీ, ఈరోజే ఇవ్వాల్సినంత అవసరం లేదు, రేపైనా ఇవ్వచ్చు, ఎల్లుండి ఇవ్వచ్చు, వాళ్ళ చేతికి ఇచ్చినా కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ సచివాలయంలో నమోదు చేస్తారు. నమోదు చేసిన తర్వాతనే ఎప్పుడైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో, వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలో ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ మనకు మీకు వచ్చి పెన్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇళ్ల స్థలాలు కానీ అవి కానీ అన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం జరుగుతాయి. ఎప్పటికప్పుడు తొందరగా పరిష్కరించేవి మాత్రము అవి మీ వార్డు నాయకులైనా మేమైనా అందుబాటులో ఉంటాము. ప్రత్యేకంగా 6-7 వార్డుల్లో మీకు యాక్టివ్గా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. మీరు బాగా వాళ్ళ చేతన చేయించుకోవచ్చు. ఎప్పటికప్పుడు వాళ్ళు తెలియపరుస్తున్నారు, సచివాలయంకి వెళ్తున్నారు. అదేవిధంగా ఎవరికైనా రాని పెన్షన్స్, విడే పెన్షన్స్ను కూడా తొందరగానే మీకు రెడీ చేసి వాళ్ళకి ఇప్పించేదానికి కూడా వాళ్ళు తొందరపడి చేయించి ఉన్నారు. కాబట్టి ఈ వార్డులకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మీ వార్డులో సమస్యలన్నింటినీ పరిష్కరించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము ఊరిని పేపర్స్ తీసుకొని వెళ్ళట్లేదు. కొంతమంది అంటున్నారు కాగితాలు తీసుకెళ్తున్నారు, ఏమి చేయరని. చేయకుండా ఉండడానికి ఎడదాకా రాలా. ప్రతి కాగితానికి పరిష్కార మార్గం వెతకడానికే వచ్చున్నాం. లేకపోతే ఎక్కడో మేము ఇంట్లో కూర్చొని ఉంటే మీరు ఇంటికి తెచ్చి ఇచ్చిండేవాళ్ళు కాగితాలు. అలాంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా ప్రతి అర్జీకి పరిష్కారం మార్గాన్ని ఎతికి మీకు పూర్తి చేస్తాము. అందుకని హామీ ఇస్తున్నాము. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వీళ్ళందరికీ ఏమేమి ఉండే సమస్యలు తెలుసుకోరమ్మన్నారు కాబట్టి వచ్చాము. ఈ వార్డులో ఎప్పటికప్పుడు కౌన్సిలర్లు అయితేనేమి, వార్డు ఇన్ఛార్జీలు అయినా అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు తెలుపుకోవచ్చు. ధన్యవాదాలు.